రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఆమెన్. రూతుకి ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే రూతు భర్తను పోగొట్టుకుంది. తరువాత ఆమె మరిది గారు చనిపోయారు. ఆమె యొక్క మామగారు కూడా చనిపోయారు. అత్త, 2 కోడళ్ళు మోయాబు దేశం నుంచి బయలుదేరి బెత్లెహేముకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో అత్తగారు అన్నారు, అమ్మాయి 2 కోడళ్ళతో మీరు యవనస్తురాండ్రు, నేనేమో ముసలిదాన్ని, సర్వీస్ అయిపోయిన దాన్ని, మీకు యవ్వనం ఉంది కాబట్టి మీరు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోండి మీకు ఇష్టమైతే అని అంది. అనటం చిన్న కోడలు ముద్దు పెట్టి పారిపోయింది అక్కడ లేకుండా. పెద్ద కోడలు ఉందే ఒక మాట, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఒక గొప్ప నిర్ణయం. నేను నీతో ఉంటాను, నాకు కష్టమైనా కానీ నేను నీతో ఉంటాను. నయోమి చెప్పింది, అమ్మా నా దేవుడు నాకేం చేశాడమ్మా, అన్నీ కోల్పోయాను, భర్తను కోల్పోయాను, పిల్లల్ని కోల్పోయాను, నా దేవుడు నాకేం చేశాడమ్మా అంటే, నీకేం చెయ్యకపోయినా నీ దేవుడు నిజమైన దేవుడు కనుక నీ దేవుడే నా దేవుడు అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని నయోమితో బెత్లెహేముకు కొనసాగింది. ఆమె నిర్ణయం ఆమె జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. ఒక మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా రూతును దీవించింది. దేవుని బిడ్డలారా, రూతు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారిపోయింది. రూతుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆమె తీసుకున్న నిర్ణయం. ఆమెన్. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చేస్తాయి. చిదిగిపోయేవేమో, నలిగిపోయేవేమో, విసిగి వేసారిపోయేవేమో, నష్టపోయేవేమో, కోల్పోయేవేమో, ఒక నిర్ణయం తీసుకో ప్రభు కోసం. నీ నిర్ణయాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా కాదు, నీ జీవితాన్ని మార్చేది. బైబిల్లో మరొక వ్యక్తి నాకు కనిపించారనమాట. మరొక వ్యక్తి, ఆయన దావీదు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే వాడికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. గొర్రెలు కాసుకునే వాడికి ప్రతిఫలం ఇస్తే ఆ ప్రతిఫలం వలన గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. నేను అడిగాను, ఎందుకు ప్రభా, ఎందుకని దావీదుని మీరు రాజుగా చేశారు, ఏ విధంగా, ఏ కారణం చేత అందుకు ప్రతిఫలం ఇచ్చారని అడిగి ప్రార్థనలో కూర్చొని మోకరించినప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైన మట్టుకు ధ్యానించాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, నేను ధ్యానించింది, దావీదు గొప్ప ఆరాధికుడు, చాలా గొప్ప ఆరాధికుడు కదా దావీదు. గొర్రెలు కాసుకుంటూనే స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అని పాడేవాడు, మైమర్చిపోయేవాడు. గొప్ప ఆరాధికుడు అన్నమాట, సామాన్యమైన ఆరాధికుడు కాదు. నాకు అనిపించింది, పగలు రాత్రి ఆరాధన చేసే వ్యక్తి కనుక, పనున్నా కానీ పని పక్కన పెట్టి ఆరాధన చేసే వ్యక్తి కనుక, అందుకని దేవుడు ప్రతిఫలం ఇచ్చాడేమో, అతని ఆరాధన కొరకు అతనికి ప్రతిఫలం ఇచ్చాడేమో, అతడు ఆరాధికుడు గనుక అతనికి ప్రతిఫలం ఇచ్చాడేమో, అతడు ఆరాధన చేసినందుకు అతడికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడేమో అనిపించింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అందుకు కాదట. దేవునికి స్తోత్రం. దావీదు గొప్ప ఆరాధికుడని దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు, రాజుగా నియమించలేదు. మరి ఎందుకని మళ్ళా ఆలోచించాను. ఎందుకు ప్రభా, గొర్రెలు కాసుకునే వాడి ఎడల కృప చూపించి రాజుగా నియమించావయ్యా, ఎందుకయ్యా అని అలా ఆలోచిస్తే మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ సైన్యానికి ఫిలిస్తీన్ సైన్యానికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్లో ఒకడు వచ్చి కేకలేస్తున్నాడు. ఏమని తెలుసా? వాడు 9 అడుగులు ఉన్నాడు, గొల్లియాతు వాడి పేరు, మానవ మృగంలాగా ఉన్నాడు. వాడు రంకెలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఏమనంటే, రే మీలో యుద్ధం చేయాలనుకుంటే ముందు నాతో యుద్ధం చేయండి, తర్వాత నా సైన్యాన్ని జయిద్దురు కానీ అని జీవం కలిగిన దేవుని సైన్యం మీద కేకలేస్తూ ఉంటే, రంకెలేస్తూ ఉంటే, జీవం కలిగిన దేవుని సైన్యం వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది 40 రోజుల నుంచి జరుగుతున్న తంతు. అక్కడికి దావీదు వచ్చాడు, ఈ విషయం అంతా చూశాడు. వాడేమో కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు. జీవం కలిగిన దేవుని సైన్యం మీద కేకలు వేయడానికి, రంకెలు వేయడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, వీడు కుక్కతో సమానమని కోపం రగిలిపోయి
రోషం మండిపోయి నేను వాడిని చంపుతాను. దేవుని సైన్యం పక్షంగా, దేవుని పక్షంగా అతనికి ఉన్నటువంటి రోషమే అతనికి ప్రతిఫలం ఇచ్చిందేమో అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి ఉన్నటువంటి ఆ రోషమే దేవుని పక్షంగా, సేవ పక్షంగా, మరి దేవుని ప్రజల పక్షంగా అతనికి ఉన్నటువంటి ఆ రోషమే అతన్ని ఉన్నతమైన స్థాయికి నడిపించిందేమో, అతనికి ప్రతిఫలం ఇచ్చిందేమో అనిపించింది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అది కూడా కాదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సర్లే, నాకెందుకు వచ్చింది నాయన, అసలు ఎందుకు ఇచ్చావో చెప్పు నాయన, అసలు ఎందుకు ప్రతిఫలం ఇచ్చావు ఆయనకి? గొర్రెలు కాసుకునేవాడిని రాజుని ఎందుకు చేసేవయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యవనస్తుడుగా దావీదు ఉన్నప్పుడే దావీదింటికి ఒక ప్రవక్త వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. ప్రవక్త వెళ్ళగానే రాజుగా మారిపోయాడు దావీదు. చప్పట్లు కొట్టండి. నీ సంఘానికి కాపరి ప్రవక్త అయితే నువ్వు ఒక రాజువి. ఆమేన్, హల్లెలూయా. నీ మీద దేవుని ప్రణాళికలు నెరవేరబోయే కాలం దగ్గరలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ప్రవక్తకి స్థానం ఉంటే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరే కాలం దగ్గరలోనే ఉంది. ప్రవక్తకి గిద్దె నీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలాన్ని నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త వెళ్ళగానే ఒక ఉన్నతమైన సమాచారాన్ని తీసుకొని వెళ్ళాడు. యెషయి, నీ కుమారుల్లో ఒకణ్ణి దేవుడు రాజుగా నియమించబోతున్నాడు. నా కుమారులా? అయితే పెద్దోడే అయి ఉంటాడు. రే పెద్దోడా, ఎక్కడున్నావు రారా అనగానే వాడు చక్కగా వచ్చేసాడు. ఇతడు కాదు. అయితే వీడికన్నా చిన్నోడు, వాడు కండలు తిరిగినోడు, వాడు యుద్ధాభ్యాసం నేర్చినోడు, వాడే అయి ఉంటాడండి. వాడు మహామేధావు కూడా, తెలివైనోడు కూడా. రే వాడికన్నా చిన్నోడా రారా అనగానే ఆడికన్నా చిన్నోడు వచ్చాడు. ఇతను కూడా కాదు. వాడికన్నా చిన్నోడా రారా అన్నాడు. ఇంకొకడు వచ్చాడు. వీడు కూడా కాదు. వాడి తర్వాత ఇంకొకడు వచ్చాడు. వీడు కూడా కాదు. ఇంకెవరు లేరు బాబు, వీళ్ళే. ప్రవక్త గారు, ఇంకెవరు లేరు, వీళ్ళే. ఇంకెవరు లేరా? వీళ్ళెవరు కాదని దేవుడు చెప్తున్నాడే. ఇంకెవరు లేరా? ఎవరో ఉండాలి. ఇంకెవరు లేరా? ఉన్నాడండి ఒకడు, పనికిమాలినోడు. ఆడెందుకు పనికిరాడని 4 గొర్రెలు కొనేసి పొలంలో మేపుకోమని, అరణ్యంలో మేపుకోమని పంపించామండి. ఒకడు ఉన్నాడు చిన్నోడు, వాడిని పిలిపించు, అర్జెంటుగా వాడిని పిలిపించు. అప్పుడు దావీదుని పిలిపించగానే దావీదు గుమ్మలో నుంచి ఎంటర్ అవుతున్నాడు. హీరో. దేవునికి స్తోత్రం. ప్రవక్త గారేమో చూస్తున్నాడు లోపల నుంచి చూస్తున్నాడు. వస్తున్నటువంటి వ్యక్తిని, ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చిన్నవాడు, నాన్న దగ్గర ఎన్నిక లేదు, అన్నయ్యల దగ్గర ఎన్నిక లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను అతనికి ఎందుకు ప్రతిఫలం ఇచ్చానంటే అతడి స్థితిని చూచి. అతడి స్థితి ఏ రీతిగా ఉంది? ఇంట్లో ఎన్నిక లేదు, కుటుంబంలో ఒక పనికిమాలిన వ్యక్తిగా పరిగణిస్తున్నారు, కనీసం తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఇతను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇతని దీన స్థితిని చూచి, అతని స్థితిని బట్టి, అతని పరిస్థితిని బట్టి అతనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితిని చూసి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ స్థితిని చూసి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ దీన స్థితిని చూసి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందరిని తృణీకరించారా? ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావా? ఎందుకు పనికిరాని వాడికి ఈ విధంగా జీవిస్తున్నాననే ఆలోచన, అలాంటి ఆలోచనలు అపవిత్రాత్మ నీకు కలిగిస్తున్నాడా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వేదో పెద్ద ఆరాధికుడు అని నేను నీకు ప్రతిఫలం ఇవ్వను. నువ్వేదో గొప్ప ప్రార్థనా పరుడు అని నేను నీకు ప్రతిఫలం ఇవ్వను. నువ్వెన్నో కష్టాలు నష్టాలు పడి బ్రతుకుతున్నావని నీకు నేను ప్రతిఫలం ఇవ్వను. నీ స్థితిని చూచి, నిన్ను ఎవరైతే తృణీకరించారో పరిస్థితులన్నిటినీ చూచి నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం గట్టిగా. దేనికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు? నీ స్థితిని చూచి. ఆమేన్. మరి రెండవదిగా మరొక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యోసేపు. యోసేపుకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. యోసేపుకి దేవుడు ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. యోసేపుకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడం వల్ల యోసేపు ప్రధానమంత్రిగా మారిపోయాడు. దావీదు గురించి ధ్యానించినప్పుడు
దావీదు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? అందరు తృణీకరించారు గనక, ఎన్నిక లేకుండా ఉన్నాడు గనక, నాన్న దగ్గర అన్నయ్యల దగ్గర కూడా అతనికి వాల్యూ లేదు గనక నేను అతన్ని దీవించానని చెప్పాడు కదా. ఇతని పరిస్థితి కూడా అలాంటిదే కనుక ఇతన్ని కూడా అందుకే దీవించుంటాడు దేవుడు అనుకున్నాను నేను. ఇతడు కూడా అన్నదమ్ముల చేత ద్వేషించబడుతున్నాడు, అన్నదమ్ముల చేత తృణీకరించబడుతున్నాడు, అందుకనే దేవుడు యోసేపుని దీవించాడేమో అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, కానే కాదు. ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఏ కారణమైతే ఉందో మరొక వ్యక్తిని దీవించడానికి అదే కారణం ఉండాల్సిన అవసరం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆశీర్వదించడానికి కారణాలు ఎత్తుక్కుంటాడు ఆయన. చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. ఒక జాబ్కి అప్లై చేసాం, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, పై ఆఫీసర్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు. ఇతను ఒక జాబ్కి అప్లై చేశాడు అనుకుందాం. పై ఆఫీసర్స్ అందరూ కూడా బాగా తెలుసు అనమాట. ప్రామిస్ బ్రదర్ తెలుసు, ఆయన పై ఆఫీసర్. నేను కూడా తెలుసు, నేను కూడా పై ఆఫీసర్ని. చార్లెస్ గారు కూడా తెలుసు, ఆయన కూడా పై ఆఫీసర్. అన్నీ తెలుసు. తెలిసినప్పుడు ఇతను ఒక జాబ్కి అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు మన ముగ్గురు చర్చించుకుంటున్నాం, ఏదో రకంగా మనోడికి జాబ్ ఇవ్వాలి, జాబ్ ఇవ్వాలి. మన ముగ్గురు మాట్లాడుకుంటున్నాం, జాబ్ ఇవ్వాలి ఎలాగైనా మనోడికి అంటే. అప్పుడు ప్రామిస్ అంటున్నాడు, ఇద్దామన్న ఆలోచన ఉంది, ఏ విధంగా ఇవ్వగలుగుతాం అని అంటున్నాడు. నేనంటాను, అతని క్వాలిఫికేషన్స్ అన్నీ మరి చూస్తే ఇవ్వడానికి సరిపోదు, ఈ జాబ్కి అతడు అర్హుడు కాదు అని అంటున్నాను. అప్పుడు ఆయన అంటాడు, ఏదో ఒక విధంగా ఏదో కారణం బట్టి ఏదో ఒకలాగా ఇరికించి జాబ్ ఇచ్చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలిసిన వాళ్ళు ఉంటే అంత బెనిఫిట్ అనమాట. దేవునికి స్తోత్రం. మనం ఎరిగిన దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనేంటో మనకు తెలుసు, మనమేంటో ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక కారణం వెతుక్కుంటాడు, ఏదో ఒక విషయాన్ని బట్టి నిన్ను హెచ్చించాలనే చూస్తాడు తప్పితే నిన్ను తగ్గించాలని చూసే దేవుడు కాదు. నిన్ను తలగా చేసే దేవుడు తప్పితే నిన్ను తోకగా చేసే దేవుడు కాదాయన. నిన్ను తప్పకుండా ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఈ బిడ్డని ఏ విధంగా దీవించాలి, ఈ బిడ్డని ఏ రీతిగా జీవించాలి. అన్ని తప్పులే చేస్తున్నాడే, ఇతడు ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు, ఏ రీతిగా దీవించాలి అని అంటాడు ఆ తండ్రి. అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు, నేనే ఒక కారణాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అతని తప్పుల నిమిత్తం నేను బలయ్యాను, అతని అస్వస్థత నిమిత్తం నేను గాయపరచబడ్డాను, అతని దరిద్రత నిమిత్తం నేను దరిద్రుడిగా మారాను, నువ్వు ఖచ్చితంగా అతన్ని ధనవంతుడిగా మార్చాల్సిందే అని వాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఈ కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి గమనించారో వెంటనే తండ్రి ఆజ్ఞాపిస్తాడు అతన్ని దీవించని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా సానుకూలపరిచి ఆ పరిస్థితులన్నింటిలో జీవాన్ని కలిగించి, ఎక్కడైతే మృతతుల్యమైందో, ఎక్కడైతే ఆ పరిస్థితి చచ్చుపడిపోయిందో ఆ పరిస్థితిలో జీవాన్ని కలిగించి ఆ పరిస్థితిలో ఒక ఉజ్జీవాన్ని, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిగతుల్ని నెలకొల్పుతాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం, హల్లెలూయా. విజయవాడలో సంఘాలు లేవని కాదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, విజయవాడలో పాస్టర్ లేరని కాదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఏదో ఒక కారణం చేత నిన్ను దీవిద్దామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపుని ఎందుకు దీవించావయ్యా? దావీదుని దీవించినట్టుగానే యోసేపుని కూడా దీవించావా? కానే కాదు. మరి ఎందుకు దీవించావయ్యా? అన్నల చేత తృణీకరించబడ్డాడనా? అన్నల చేత కొట్టబడ్డాడనా? అన్నల చేత అవమానించబడ్డాడనా? అన్నల చేత ద్వేషించబడుతున్నాడనా? ఎందుకు దీవించావయ్యా అంటే ఇవేమీ కాదన్నాడు. అయితే అలా ధ్యానించుకుంటా పోయాను, యోసేపు గురించి ఆలోచిస్తున్నాను. యోసేపు చాలా అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అన్నలు పొలంలో ఉన్నారు, యోసేపు పొలంలోకి వెళ్తున్నాడు. రే, కలలుగానే వాడు వస్తున్నాడు రా, వాడిని వేసేద్దాం అనుకున్నారు. అనుకొని వాడు రాగానే చొక్కా పట్టుకొని లాగారు, గట్టిగా కొట్టారు, రక్తం వచ్చేలా గోతులో పడేశారు. ఆ తర్వాత గోతులోంచి కేకలేస్తున్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని కేకలేస్తున్నాడు. ఐగుప్తీయుడు వెళ్ళిపోతుంటే ఒంటెల మీద ఐగుప్తీయుడికి అమ్మేశారు. కొంత డబ్బు తీసుకొని అమ్మేశారు బానిసగా. ఐగుప్తు దేశంలో, ఈజిప్టు
ఆ దేవతలను ఆరాధించే వారి మధ్యలో బానిస బ్రతుకు బతుకుతున్నాడు. ఏదో ఆ బానిస బ్రతుకు అలవాటు చేసుకొని బతుకుతుంటే లేనిపోని అభాండం వేసింది ఆ పోతీఫర్ భార్య లేనిపోని అభాండం వేసింది. ఆ మాయది చెప్పిన మాటలు విని ఆ రాజు జైల్లో పెట్టించాడు. జైల్లో మగ్గుతున్నాడు. లేనిపోని నింద మోస్తూ అవమానాన్ని మోస్తూ ఆ జైల్లో మగ్గుతూ ఉంటే ఎంత అవమానకరమైన పరిస్థితి, ఎంత బాధాకరమైన పరిస్థితి, ఇన్ని శ్రమలు అనుభవించినందుకు అతనికి ప్రతిఫలం ఇచ్చావా దేవా అని అడిగితే అందుకు కాదంట. దేవునికి స్తోత్రం. మరెందుకయ్యా, ఎందుకని యోసేపుకు ప్రతిఫలం ఇచ్చావంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, అతడు ఒక కలగన్నాడు, ఆ కళకి ప్రతిఫలం ఇచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నతమైన దర్శనాలు కళల్ని కావాలి. పనికిమాల కళ కనకూడదు. నాకు ఆడే కనిపించేస్తున్నాడు అండి 24 గంటలు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన పాస్టర్ గారు ఆడే కనిపించేస్తున్నాడు. నాకు కళ్ళ కూడా వచ్చాడండి పాస్టర్ గారు. నాకు ఖచ్చితంగా దేవుడు చూపించాడు ఆడిని ఎందుకు చూపించడు? 24 గంటలు ఆడనే తలంచుకొని ఆడనే ఆలోచించుకొని పడుకుంటే ఆడనే చూపిస్తాడు నీకు. యవనస్తులు దర్శనాలు చూడాలి, ఇలాంటి పనికిమాల దర్శనాలు, పనికిమాల కళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరి విజయవాడ నుంచి ఫోన్ చేసింది, పాస్టర్ గారు నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను కానీ ప్రవక్త అంట కదా అంది. అవునమ్మా నేను ప్రవక్త నేను అన్నాను. మీరు ప్రవక్త అయితే మరి నాకు ఒక విషయం చెప్పాలి, నేను ఒక కలగన్నాను దానికి అర్థం చెప్పాలన్నా. చాలా చక్కగా మాట్లాడుతుంది వందనంగా. అసలు నీకు ఎవరు ఇచ్చారమ్మా నెంబర్ అంటే ఎవరో ఒకరు ఇచ్చారులేండి, మీరు ప్రవక్త కదా నాకు కళ వచ్చింది నువ్వు అర్జెంటుగా చెప్పాలి అంది. సరే అమ్మ నీకేం కళ వచ్చింది అని అడిగాను. అప్పుడు చెప్పింది నాకు పెద్ద తిమింగలం కళ్ళలోకి వచ్చిందండి, దానికి అర్థం ఏంటని అడిగింది. అప్పుడు నేను చెప్పాను, అర్థం చెప్పాలి కదండి, ప్రవక్తను కదండి, అందుకని చెప్పాను అనమాట. అమ్మ తిమింగలం అంటే తిండికి సాదృశ్యంగా ఉంది, నీకు బాగా తిండి ఎక్కువైపోయి నిద్రపోయి విపరీతమైన కళ్ళు కంటున్నావు పనికి మాలదానా. దేవునికి స్తోత్రం. పనిపాటు లేకుండా ఫోన్ చేసావు నువ్వు. కొంతమంది ఇట్లాంటి కళలుగా అంటారు, విపరీతమైన తిండి ఎక్కువై నిద్ర ఎక్కువై పగలు రాత్రి పడుకొని పనిపాటు లేక ఇట్లాంటి కళలు కాదు కనాల్సింది. పాస్టర్ గారు ఎప్పుడు దయ్యాలు వచ్చేస్తున్నాయి కళ్ళలోకి, ప్రార్థన లేకుండా ఎప్పుడు పడుకుంటే దయ్యాలు రాకపోతే ఇంకేమొస్తాయి నీ కళ్ళలోకి. దేవునికి స్తోత్రం. దేవదూతలు కనబడాలి, దేవుడు కనబడాలి, పరిశుద్ధాత్మ సంచారం గమనించాలి, దర్శనాలు చూసే యవనస్తులు లెగాలి, కలలుగానే వృద్ధులు లెగాలి, సంఘంలో ప్రవచనాలు చెప్పే ఉన్నతమైన కృప సంఘానికి అనుగ్రహించబడాలి. ఆమేన్ చెప్పండి. చివరి దినాల్లో ఇది చివరి దినాల పరిచర్య అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం, అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ వృద్ధులు కలలుగా అంటారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు. కళల మీద, దర్శనాల మీద, ప్రవచనాల మీద, అద్భుతాల మీద, విశ్వాసం మీద సంఘం కట్టబడాలి. నీ కళ నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తుంది. నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకున్న కళ నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిగతులకు తీసుకెళ్ళిపోతుంది. నీ పిల్లల భవిష్యత్తు మార్చేస్తుంది, నీ మనవడు మనవరాల భవిష్యత్తు మార్చేస్తుంది. నీవు కనిన కళ నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. కళకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమెన్. నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటే బాగానే ఉందండి. నీ శ్రమలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటే అది కూడా బాగానే ఉంది. నిర్ణయానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటే అది బాగానే ఉంది. నీ స్థితిని చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటే అది కూడా బాగానే ఉంది. కళకు కూడా ప్రతిఫలం ఇస్తాడండి మన దేవుడు. అవును ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు పొందిన కళే అతని జీవితంలో నెరవేరింది. కళ పొందుకున్నాక, దర్శనం పొందుకున్నాక కొన్ని శ్రమల గుండా వెళ్ళవచ్చు, కానీ దాని అంతం ఆ శ్రమలోనే నువ్వు నాశనం అయిపోతావని కాదు. యోసేపు కూడా కళ పొందుకున్నాక, దర్శనం పొందుకున్నాక కుటుంబం చేత తృణీకరించబడ్డాడు, ఐగుప్తీయుడికి అమ్మివేయబడ్డాడు, చాలా శ్రమల గుండా వెళ్ళాడు, చెరసాల అనుభవాన్ని కూడా చూశాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. అంత మాత్రాన నీ జీవితం అక్కడతో ఆగిపోతుందని కాదు. పొందిన కళకు ప్రతిఫలం రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా
దేవుడు నీవు పొందుకున్న కళకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అలాంటి ఉన్నతమైన కళల చేత, దర్శనాల చేత దేవుడు సంఘాన్ని నింపునుగాక. మరి కొత్త నిబంధనలో సంఘానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. యెహోవా ప్రతిఫలం ఇచ్చు దేవుడు. నాలో ఏం చూసి ప్రతిఫలం ఇస్తావయ్యా అని అడగండి. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీలో నేను చూసి ఇవ్వడానికి నీలో ఏమీ లేదని చెప్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఏం చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు? ఈ విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. డబ్బు ఇస్తాడు ప్రతిఫలంగా, నీకు స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ భూమి మీదే పరలోకం ఇస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు గాయపరచబడ్డారు. 1 పేతురు 2:24 చెప్తూ ఉంది, అతడు పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడ్డారు. యేసు ప్రభు దెబ్బలు పొందినందుకు ప్రతిఫలంగా మనకి స్వస్థత. ఆమేన్ చెప్పండి. నేను దెబ్బలు పొందితే నాకు స్వస్థత రావాలి, కానీ నేనేం చేయకుండానే నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నా కోసం ఒక ఆయన దెబ్బలు కాశాడు. దానికి ప్రతిఫలమే నేను స్వస్థపరచబడ్డాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నా కోసం యేసు దరిద్రుడైపోయాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు, రిక్తునిగా మారిపోయాడు. అందుకని నేను ఐశ్వర్యవంతుడిగా మారాను. హల్లెలూయా. ఆయన పొందిన దరిద్రతకు ప్రతిఫలమే నేను ఐశ్వర్యవంతుడయ్యాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమలో నా ప్రతి అవసరం తీర్చబడింది. ఆయన తన శాంతినే నాకు అనుగ్రహించాడు. యేసు ద్వారా, ఆయన కాచిన ఆఖరి రక్త బొట్టు ద్వారా, ఆయన కాచిన ప్రతి రక్త బిందువు ద్వారా నాకు పాప క్షమాపణ, పరిశుద్ధత కలిగింది. హల్లెలూయా. శాపగ్రాహి అయి యేసుక్రీస్తు శిలువలో వేలాడినందుకు ప్రతిఫలముగా నేను అబ్రహాము ఆశీర్వాదంలోనికి ప్రవేశించాను. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన దానికి దేవుడు మీకు ఏం చేశాడండి? ప్రతిఫలం ఇచ్చాడా? ఇవ్వాలా? చూపిస్తాను. పాస్టర్ గారు చెయ్యండి, లేకట్లేదండి. ఏం చూపిస్తున్నావు? ఇదా స్వస్థత? ఏం చూపిస్తున్నావు? పాస్టర్ గారండి చాలా ఇబ్బందులు పడుతున్నానండి, అప్పుల్లో ఉన్నానండి. ప్రతిఫలం పొందుకున్నావు, కానీ ఆ ప్రతిఫలం నీ చేతులు తాకలేకపోతున్నాయి, నీ కన్నులు చూడలేకపోతున్నాయి. హల్లెలూయా. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పటికే మీరు ఆశీర్వాదంలో ప్రవేశించిన వ్యక్తులు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మీరు ఇంటికెళ్ళి చదవండి. ఇప్పటికే మీరు పరలోక రాజ్యంలో ఉన్న వ్యక్తులు. ఆమేన్. క్రైస్తవులు చచ్చిపోతారా? చచ్చిపోరా? చనిపోరు, నిద్రిస్తారు. బైబిల్ చెప్తా ఉంది, క్రైస్తవులు చనిపోయినప్పుడు మనం ఏం చెప్తామంటే వీరు ప్రభువునందు నిద్రించారని చెప్తాం, అంతే. అంటే నీ ఎటర్నల్ లైఫ్ నువ్వు ప్రభువుని నమ్మగానే ప్రారంభం అయిపోయింది. నీ నిత్య జీవం, నిత్యత్వం, నీ పరలోకం, నీ దేవుని రాజ్యం నువ్వు యేసు ప్రభువుని నమ్మగానే ప్రారంభం అయిపోయింది. నువ్వు పరలోకం చూసావా? చూడలా, కానీ పరలోక రాజ్యంలోనే నువ్వు ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం కూడా ఎప్పుడు నువ్వు రక్షణ పొందావో ఆ రోజే ప్రారంభం అయిపోయింది, కానీ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలా, నీ కన్ను చూడలా, నీ చేతులు దాన్ని తాకలా, నీ చెవులు దాన్ని వినలా, దగ్గరలోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. నీ చేతులు దాన్ని తాకబోతున్నాయి, నీ కళ్ళు దాన్ని చూడబోతున్నాయి, నీ చెవులు మంచి సమాచారాలని, నీ ఎముకలకు బలం తెచ్చే సమాచారాలని, నీ ఎముకలకు సత్తువ తెచ్చే సమాచారాన్ని, నీకు దీర్ఘాయుష్షు కలిగించే సమాచారాన్ని నీ చెవులు వినబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయం నిండా సంతోషం. 45వ కీర్తనలో రాయబడింది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది, నా నోరు త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలా నింపబోతున్నాడు. హల్లెలూయా. కానాను యాత్రకి చాలా మంది బయలుదేరారు. అందరితోనూ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని. కానీ యెహోషువ, కాలేబులు మాత్రమే ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి ప్రవేశించడానికి కారణం ఏంటంటే వారి యొక్క ఊహా చిత్రాన్ని, వారి ఎదురుగా ఉంచుకున్నటువంటి విషయాన్ని మరి వారు ఉన్నతంగా రూపొందించుకున్నారు.
దేవుని బిడ్డలారా, అందుకనే ఒక ఉన్నతమైన కృపలో వారు ప్రవేశించారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఉద్దేశాలు మార్చుకోండి. అతను చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోతాను అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. అతను చచ్చినా నేను బతుకుతాను అనుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్ముకొని 40 సంవత్సరాలైంది, ఆమె బతికే బాగుపడలా. నేను నిండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలలో నేనేం బాగుపడతాను అనుకోకూడదు. అది బాగుపడకపోయి నేను మాత్రం బాగుపడతాను అనుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరినో చూసి మన యొక్క ఊహా చిత్రాన్ని రాంగ్గా, అంటే దాన్ని ఏమంటారు, తప్పుగా నిర్ణయించుకోకూడదు, తప్పుగా ఊహించుకోకూడదు. మీరెప్పుడూ కూడా దేవుని వైపే చూడాలి. పేతురు దేవుని వైపు చూసినంతసేపు కూడా నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే ప్రకృతి వైపు చూశాడో, ఆ యొక్క గాలి వైపు చూశాడో, సముద్రం వైపు చూశాడో, మునిగిపోయాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే రీతిగా ఉంది. పరిస్థితుల వైపు చూస్తున్నారు. ఏమాత్రం నువ్వు పరిస్థితి వైపు చూడొద్దు బిడ్డ, దేవుని వైపు చూడు. దేవుడు నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దాన్ని నీ కన్నులు చూడబోతున్నాయి. నేను ఆశీర్వాదంలో ఉన్నాను. క్రీస్తు పొందిన దెబ్బలకి నేను స్వస్థపరచబడ్డాను. క్రీస్తు కార్చిన రక్తానికి నేను పాపక్షమాపణ పరిశుద్ధతను సంపాదించుకున్నాను. ఆయన దరిద్రుడైనందుకు నేను ఐశ్వర్యవంతుడిగా మారాను. ఆయన శాపగ్రాహి అయి వేలాడినందుకు నేను అబ్రహాము ఆశీర్వాదంలో ప్రవేశించాను. తన శాంతిని నాకు అనుగ్రహించాడు గనుక నేను ప్రతిఫలం పొందుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రతిఫలాన్ని చూసే సమయంలో సంఘం ప్రవేశించింది. 2019లో చాలామంది ప్రతిఫలాన్ని చూడబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మంచి కలలు దర్శనాలు ఇవ్వండి, దాని చేత ప్రతిఫలం ఇవ్వండి. అదే రీతిగా యేసు క్రీస్తు ద్వారా మాకు కలుగజేసిన రక్షణ బట్టి మాకు ప్రతిఫలం ఇవ్వండి. యేసు క్రీస్తు పొంది దెబ్బలకి మాకు ప్రతిఫలం ఇవ్వండి. సంఘవంతంగా స్వస్థపరచండి. యేసు ప్రభు వారు కార్చిన రక్తానికి ప్రతిఫలం ఇవ్వండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. యేసయ్య మా కోసం తండ్రి దరిద్రుడయ్యాడు గనక మాకు ఐశ్వర్యం ఇవ్వండి. యేసు ప్రభు శాపగ్రాహి వేలాడాడు గనక, శాపగ్రాహిగా వేలాడాడు గనక మాకు ప్రతిఫలం ఇచ్చి మమ్మల్ని అబ్రహాం ఆశీర్వాదంలో నడిపించండి. శాంతి సమాధానాల చేత నింపండి. యేసు నామములో ఎవరిని కూడా విడిచిపెట్టదు. అందరిని దీవించి బలపరచండి. ప్రతి అపవిత్రాత్మ చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని అంతా యేసు నామములో బయటికి యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.